మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ప్రాబ్లమ్స్ ఆన్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, గుణిజ ఉపగుణిజ కోణాల మీద సమస్యలు. ఓకేనా. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ యొక్క వ్యాప్తి ఎంత అన్నాడు. ద రేంజ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఎంత అవుతుంది? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రేంజ్ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా అది ఒక ఫంక్షన్గానే మార్చాలి. ఓకేనా. అంటే అది రెండు ఫంక్షన్స్గా సైన్ కాస్ రెండు ఉంటే కుదరదు, ఒకే ఒక ఫంక్షన్గా మారాలి. సో మార్చడం కోసం సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వ్యాప్తి కనుక్కోవాలంటే అది ఒక ఫంక్షన్గా ఉండాలంటే దాన్ని ఇంటూ 2 ఇంటూ 1/2 చేసామనుకో, 2 sin x cos x అంటే ఇది ఒక ఫంక్షన్గా మారిపోద్ది. 2 sin x cos x ఈజ్ ద ఫార్ములా ఫర్ sin 2x. sin 2x. మరి వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎ సైన్ ఫంక్షన్? సైన్ అనేటటువంటి ఒక ప్రమేయానికి వ్యాప్తి ఎంత? క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1 క్లోజ్డ్. మరి మల్టిప్లై చేయొచ్చా ఒక కాన్స్టెంట్ని రేంజ్తో? ఖచ్చితంగా చేయొచ్చు. -1/2, 1/2 ఈజ్ ద రేంజ్ ఆఫ్ sin 2x అంటే మా sin x ఇంటూ కాస్ ఎక్స్. అంటే ఖచ్చితంగా ఇలా రెండు ఫంక్షన్స్ ఉంటే దానికి వ్యాప్తి దీనికి -1 +1 దీనికి -1 +1 అని మల్టిప్లికేషన్ చేయడం పాసిబులా? కాదు. ఖచ్చితంగా నువ్వు రేంజ్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా అది ఒక ఫంక్షన్ అయి ఉండాలి, ఒక ఫంక్షన్గా మార్చుకోవాల్సిన అవసరం క్లియర్గా ఉంది. ఇక్కడ మనం ఏం చూసాం? sin 2x అనేటటువంటి ఫార్ములాను వాడుకొని దీని యొక్క రేంజ్ను మనం కనుక్కున్నాం. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే cos పవర్ 4x మైనస్ sin పవర్ 4x యొక్క వ్యాప్తి. ఇది కూడా రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. రెండు ఫంక్షన్స్ ఎప్పుడు ఉండకూడదు, ఒక ఫంక్షనే ఉండాలి. సో దీన్ని ఏం చేద్దాం? cos పవర్ 4x మైనస్ sin పవర్ 4x అనేటటువంటి ఎక్స్ప్రెషన్ని a² - b² లాగా ఉంది. ఓకే. అందుకని a ప్లస్ b, చూడండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ బిగా మనం రాసుకోవచ్చు. ఏ అంటే ఎవరు ఇక్కడ? ఏ అంటే ఎవరు? ఎక్స్, cos²x. బి అంటే ఎవరు? sin²x. ఓకేనా. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఇది cos² sin² అనుకుంటే ఇది దీని వాల్యూ ఎంతయా? 1. దీని వాల్యూ ఇంటూ cos² మైనస్ sin² అంటే ఎంత? cos 2x. మరి cos 2 అంటే ఇది ఓవరాల్గా దీని వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? cos 2x. cos 2xకి రేంజ్ ఏంటి? క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1 క్లోజ్డ్ అయిపోయింది. ఓకేనా. ఇది ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కాస్. కాబట్టి ఖచ్చితంగా -1, 1. అక్కడ ఫంక్షన్ ఆఫ్ సైన్కి కూడా -1, 1 రేంజ్. సైన్ యొక్క రేంజ్ కూడా ఎంత? -1, 1 సైన్ రేంజ్ కూడా. తెలంగాణ గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ కేవలం 999 రూపాయలకే విత్ 10% డిస్కౌంట్ అవైలబుల్ అండ్ ఈ ఆఫర్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. తెలంగాణ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా కూడా ఇవ్వబడుతుంది ఫర్ ఓన్లీ 1999 రూపీస్ మాత్రమే అండ్ ఈ ఆఫర్ కూడా 1 year వ్యాలిడిటీ ఉంది. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఈ కోర్సులో మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్స్ ఫర్ ఓన్లీ 3999 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ హైకోర్ట్ ఆన్లైన్ కోర్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఫర్ ఓన్లీ 999 రూపీస్. తెలంగాణ జేఎల్ పేపర్ 1 విత్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపీస్ మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అయితే దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. దీనికి కూడా పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్ బుక్స్ 4 ఉచితంగా ఇవ్వబడతాయి.
తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 2,999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అయితే పేపర్ 1 కి సంబంధించిన జనరల్ స్టడీస్ 4 పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 4,999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. దీనికి సంబంధించి కూడా జనరల్ స్టడీస్ కి సంబంధించిన 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి విచ్ ఆర్ రిలేటెడ్ టు పేపర్ 1. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ కి సంబంధించిన మెటీరియల్ కేవలం 2,999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి. ఇది పేపర్ 1 కి సంబంధించిన బుక్స్. తెలంగాణ గురుకుల సోషల్ సైన్స్ ఫుల్ కోర్స్ కేవలం 2,999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. జనరల్ స్టడీస్ కి సంబంధించిన 4 పుస్తకాలు విచ్ ఆర్ పేపర్ 1 ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ టీఆర్టీ ఎస్టీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1,699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ కి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, ఇలా ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1,699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్టీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1,699 రూపాయలు మాత్రమే. ఏపీడిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, దీనికి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, ఏ ప్యాకేజ్ అయినా సరే కేవలం 1,699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1,499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ ని గనక మీరు పొందాలి అని అనుకుంటే ఇమ్మీడియట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ ని మీరు పొందొచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్స్ 8070555777 9032064822. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇప్పుడే చూసాం, ఇది cos పవర్ 4x మైనస్ సైన్ పవర్ 4x దేనికి ఈక్వల్ అవుతుంది అంటే cos 2xకి ఈక్వల్ అవుతుంది. ఇంకా ఇది నో డౌట్. cos పవర్ 4x మైనస్ సైన్ పవర్ 4x దేనికి ఈక్వల్ అవుతుంది అంటే cos 2xకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఏమవుతుంది, cos 2x 2 × 22.5 degree అంటే cos 45 degrees అంటే cos 45 అంటే 1/√2 1/√2. ఓకేనా. ఇది వాల్యూ అడిగాడు, ఇది రేంజ్ కాదు కదా, ఇది ఫంక్షన్, ఇది దానికి వాల్యూ అడిగేస్తాడు డైరెక్ట్గా. యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ అడిగాడు. ఆ ఫంక్షన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే cos 2x అనే ఫంక్షన్కి ఈక్వల్ అవుతుంది. cos 2x అంటే ఎంత, cos 45. cos 45 అంటే ఎంత, 1/√2. నెక్స్ట్ క్వశ్చన్, ద రేంజ్ ఆఫ్ sin square theta ప్లస్ cos పవర్ 4 theta. ఓకేనా. sin square theta ఓకే, బట్ తర్వాత ఏముందండి, cos పవర్ 4 theta. మన ఏమైంది, మనం మొత్తం కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేనిపైన, అదంతా ఒక సింగిల్ ఫంక్షన్గా మారాలి. సింగిల్ ఫంక్షన్గా మారని ఎడల వ్యాప్తి కనుక్కోలేము. క్లియర్. ఇప్పుడు sin square thetaని అలాగే ఉంచేద్దాం. బట్ cos పవర్ 4 theta ఉందండి. cos పవర్ 4 thetaని cos square theta ఇంటూ cos square theta అనొచ్చు కదా. cos square theta ఇంటూ cos square theta. ఆ ఇంటూ ఇంకో cos square theta ఉంది కదా, దానిని 1 - sin square theta అని రాసుకుందామా. చూడండి ఒకసారి, sin square theta యాజ్ ఇట్ ఈస్ cos పవర్ 4 thetaని cos square theta ఇంటూ cos square thetaగా రాసుకోవచ్చు. ఆ రెండవ cos square thetaని 1 - sin square thetaగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే sin square theta ప్లస్ cos square theta మైనస్ రైట్ cos square theta ఇంటూ sin square theta, cos square theta ఇంటూ sin square theta రైట్. ఇది మరి sin square theta ప్లస్ cos square theta ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్, అది కూడా ఒక ఫంక్షన్ కాదు ఇంత చేస్తే, ఇదంతా ఏది ఒక ఫంక్షన్గా మార్చడానికి చేస్తే అది ఇక్కడ కూడా రెండు ఫంక్షన్లు వచ్చాయి. సరే ఏం చేద్దాం, 1 - cos square theta ఇంటూ sin square theta ఉంది కదా, దాన్ని నేను ఇలా రాస్తున్నానండి. 1/4 తీసుకున్నా ఇంటూ 2 sin theta cos theta హోల్ స్క్వేర్ తీసుకున్నా. ఓకేనా. ఆల్రెడీ sin square theta cos square theta అక్కడ ఉంది. 2² 4 అవుతుంది. 4 గెట్స్ క్యాన్సిల్, అక్కడ లేదు కాబట్టి 1/4 రాసుకోవాల్సి వచ్చింది.
ఓకేనా. ఇప్పుడు చూడండి 1/1 ఓకే. 2 sin theta cos theta మీన్స్ sin 2 theta అంటే sin స్క్వయర్ 2 theta, sin స్క్వయర్ 2 theta. ఇప్పుడు మీరు సింపుల్గా రేంజ్ కనుక్కొని చెప్పేయచ్చు కదా. 1 - 1/4 ఇంటూ వాట్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ సైన్ స్క్వయర్. సైన్కి అయితే -1 ఇది సైన్ స్క్వేర్ కదా. సైన్ స్క్వేర్ అంటే నెగటివ్స్ రావు కాబట్టి 0,1 1/4 ఇంటూ 0 0 1/4 ఇంటూ 1 1 అంటే ఓవరాల్గా ఏమవుతుంది 1 - 0, 1 - 1/4 అవుతుంది. ఓకేనా. 1 - 0 మీన్స్ 1 1 - 1/4 అంటే 3/4. సో ఎప్పుడు కూడా లోవర్ వాల్యూ అనేది ఫస్ట్ ఉండాలి కాబట్టి 3/4, హయ్యర్ వాల్యూ లాస్ట్లో ఉండాలి కాబట్టి 1. సో దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ sin square theta plus cos power 4 theta. And we want to remember one thing from here. Sin square theta plus cos power 4 theta is equal to 1 - 1/4 sin square 2 theta. Another thing you learn in previous problem, sin cos power 4 theta minus sin power 4 theta is equal to cos 2 theta. Sin square theta plus sin power cos power 4 theta is equal to 1 - 1/4 sin square 2 theta. క్లియర్. ఇవి ఎలా వస్తున్నాయనే విషయాలను కూడా మనం ప్రూవ్ చేస్తూ వస్తున్నాం. బట్ ఇది కనపడగానే ఇది రాసేసే పని అయితే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. బట్ ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది, పొరపాటున రాయలేకపోయాం, పొరపాటున మర్చిపోయాం, అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనకి ఇది అవసరం. ఓకేనా. అలాంటి సందర్భాల్లో కంపల్సరీ మనం ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. sin square 22.5 ప్లస్ cos power 4 22.5. ఇప్పుడే చెప్పా sin square theta plus cos power 4 theta is equal to 1 - 1/4 into sin square 2 theta. 1 - 1/4 into sin square 2 theta. ఓకేనా. ఇది మనం చూసినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్. ఇప్పుడు దీంట్లోకి వచ్చేస్తే సో ఒకసారి దీన్ని పక్కన గుర్తుపెట్టేసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్. ప్రాబ్లంలోకి వచ్చేస్తే sin స్క్వయర్ 22.5 డిగ్రీ ప్లస్ cos పవర్ 4 22.5 డిగ్రీ ఈక్వల్ టు 1 - 1/4 ఇంటూ sin స్క్వయర్ 22 2s are 22.5 2s are 45. sin 45 1/√2 1/√2ను స్క్వేర్ చేస్తే 1/2 అంటే 1 - 1/4 ఇంటూ 1/2 అంటే 1/8. 1/8 తీసేసామంటే 7/8. 1/8 తీసేసామంటే ఎంత వస్తుంది 7/8 ఈజ్ ద రిజల్ట్. అంటే sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా అని చూడగానే 1 - 1/4 ఇంటూ sin స్క్వేర్ 2 తీటా అనేటటువంటి రిలేషన్ మనకు గుర్తు రావాలి. గుర్తు రాని పక్షంలో కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా అని రాసుకొని ఒక కాస్ స్క్వేర్ తీటాని 1 - sin స్క్వేర్ తీటాగా మార్చుకొని అక్కడి నుంచి ఆ రిలేషన్ డిడక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సింప్లిఫై sin theta ఇంటూ sin 60 మైనస్ theta ఇంటూ sin 60 ప్లస్ theta ఎక్కడో చూస్తున్నారు, బట్ కొద్దిగా వేరియేషన్ ఉంది. అక్కడ సింబల్స్ మైనస్ ప్లస్లు ఉన్నాయి, మధ్యలో ప్రోడక్ట్ అడుగుతున్నాడు. సో సింప్లిఫికేషన్ ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం. sin theta ఇంటూ sin 60 మైనస్ theta ఇంటూ sin 60 ప్లస్ theta దీన్ని సింప్లిఫికేషన్ చేయమంటున్నాం, అంతే కదా. మరి ఇక్కడ ఒక్కసారి పరిశీలిస్తే ఫస్ట్ sin తీటాని వదిలేస్తే మిగిలిన పార్ట్ ఉంది కదా, sin 60 మైనస్ తీటా ఇంటూ sin 60 ప్లస్ తీటా ఎలా ఉందంటే చూడడానికి sin ఆఫ్ a ప్లస్ b ఇంటూ sin ఆఫ్ a మైనస్ b లాగా ఉంది. sin ఆఫ్ a ప్లస్ b ఇంటూ sin ఆఫ్ a మైనస్ b లాగా ఉంది. దీనికి ఫార్ములా ఏంటి అంటే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b అని చెప్పచ్చు, లేదా కాస్ స్క్వేర్ b మైనస్ కాస్ స్క్వేర్ a అని చెప్పచ్చు. బట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ అంతా సైన్లలోనే ఉంది కాబట్టి మనం sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b అనేటటువంటి ఫార్ములానే తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ sin తీటా ఇంటూ ఈ పార్ట్ చూడు,
సైన్ స్క్వయర్ 60 degrees మైనస్ సైన్ స్క్వయర్ తీటా. సైన్ స్క్వయర్ 60 degrees మైనస్ సైన్ స్క్వయర్ తీటా. ఓకేనా. ఇప్పుడు సైన్ స్క్వయర్ 60 degreesకి అంటే సైన్ 60 √3/2. √3/2ను స్క్వేర్ చేస్తే 3/4 అంటే సైన్ తీటా ఇంటూ 3/4 మైనస్ సైన్ స్క్వయర్ తీటా. 3/4 మైనస్ సైన్ స్క్వయర్ తీటా. ఒకసారి దీన్ని చూడండి. సైన్ తీటాతో మల్టిప్లై చేసేస్తూ 4ని ఎల్సిఎం తీసుకోండి. 4ని ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 3 సైన్ తీటా మైనస్ ఆల్రెడీ సైన్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా సైన్ క్యూబ్ తీటా. ఇక్కడ 4 లేదు డినామినేటర్లో కాబట్టి 4 ఇంటూ వస్తుంది. మరి న్యూమరేటర్లో ఉన్న వాల్యూని బాగా పరిశీలిస్తే 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ బై 4ని ముందు 1/4 అని రాసేసుకుంటే ఆ పైన ఉన్నది సైన్ 3 తీటా ఫార్ములా అని మనందరికీ తెలుసు. ఓకేనా. 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 3 తీటా బై 4 ఉంది కాబట్టి 1/4 అంటే ఈ మొత్తం సైన్ తీటా ఇంటూ సైన్ 60 మైనస్ తీటా ఇంటూ సైన్ 60 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ సైన్ 3 తీటాకు ఈక్వల్. ఇది ఒకటే కాదండి, ఒకసారి చూద్దాం ఏవేవి ఇలా ఈక్వల్ అవుతుంటాయి ఒకసారి చూద్దాం. చూడండి. సైన్ తీటా ఇంటూ సైన్ 60 మైనస్ తీటా ఇంటూ సైన్ 60 ప్లస్ తీటా ఎంత అని అడిగినా రైట్. సైన్ తీటా ఇంటూ సైన్ 120 మైనస్ తీటా ఇంటూ సైన్ 120 ప్లస్ తీటా ఎంత అని అడిగినా, అలాగే సైన్ తీటా ఇంటూ సైన్ 240 మైనస్ తీటా ఇంటూ సైన్ 240 ప్లస్ తీటా ఎంత అని అడిగినా, అలాగే సైన్ తీటా ఇంటూ సైన్ 300 మైనస్ తీటా ఇంటూ సైన్ 300 ప్లస్ తీటా ఎంత అని అడిగినా గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు కూడా ఎంతకు సమానము అని గనక అడిగితే చూడండి ఒకసారి. ఈ 4 కూడా సైన్ 3 తీటా బై 4కి ఈక్వల్. లేదా దాన్నే మనం ఏం చెప్పచ్చు అంటే 1/4 ఇంటూ సైన్ 3 తీటా అని చెప్పచ్చు. ఓకేనా. దాన్నే మనం ఏం చెప్పచ్చు అంటే 1/4 ఇంటూ సైన్ 3 తీటా అని కూడా రాయొచ్చు. ఇందాక ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసాం మనం. ఓకేనా. ఇది ఎలా వచ్చిందనేది ప్రూవ్ చేసాం. ఇవి 4 కూడా దానికి ఈక్వల్. ఓకేనా. ఈ 4 రిలేషన్స్ కూడా దానికి ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా మనం ఇదే విషయాన్ని కాసుల్లో కనుక తీసుకుంటే చూడండి. కాస్ తీటా ఇంటూ కాస్ 60 మైనస్ తీటా ఇంటూ కాస్ 60 ప్లస్ తీటా ఎంత అని అడిగినా రైట్. అలాగే కాస్ తీటా ఇంటూ కాస్ 120 మైనస్ తీటా ఇంటూ కాస్ 120 ప్లస్ తీటా ఎంత అని అడిగినా, కాస్ తీటా ఇంటూ కాస్ 240 మైనస్ తీటా ఇంటూ కాస్ 240 ప్లస్ తీటా ఎంత అని అడిగినా, అలాగే కాస్ తీటా ఇంటూ కాస్ 300 మైనస్ తీటా ఇంటూ కాస్ 300 ప్లస్ తీటా ఎంత అని అడిగినా చూడండి ఈ 4 కూడా ఓకేనా దేనికి ఈక్వల్ అంటే అక్కడ 1/4 ఇంటూ సైన్ 3 తీటాకి ఎలా ఈక్వల్ అయినాయో ఇక్కడ 1/4 ఇంటూ కాస్ 3 తీటాకి అలా ఈక్వల్ అవుతాయి. ఓకేనా. ఈ 4 కూడా 1/4 ఇంటూ సైన్ 3 తీటాకి అవి ఎలా ఈక్వల్ అయ్యాయో ఇవి 1/4 ఇంటూ కాస్ 3 తీటాకి ఈక్వల్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఇంకొక విషయం చూడండి. దీంట్లో ఫస్ట్ దాన్ని డివైడ్ చేసామనుకో సైన్ బై కాస్ ట్యాన్ అప్పుడు ఇక్కడ డివిజన్ చేసినప్పుడు ఏమవుద్ది 1/4 క్యాన్సిల్. ఇక్కడ కూడా సైన్ బై కాస్ ట్యాన్ అంటే ఒక్కసారి చూడండి ట్యాన్ తీటా ఇంటూ ట్యాన్ 60 మైనస్ తీటా ఇంటూ ట్యాన్ 60 ప్లస్ తీటా ఎంత అని అడిగినా ట్యాన్ తీటా ఇంటూ రైట్ ట్యాన్
120 మైనస్ తీటా ఇంటూ tan 120 ప్లస్ తీటా ఎంత అని అడిగినా, అలాగే tan తీటా ఇంటూ tan 240 మైనస్ తీటా ఇంటూ tan 240 ప్లస్ తీటా ఎంత అని అడిగినా, అలాగే tan తీటా ఇంటూ tan 300 మైనస్ తీటా ఇంటూ tan 300 ప్లస్ తీటా ఎంత అని అడిగినా, చూడండి 4 కూడా దేనికి ఈక్వల్ అవుతాయంటే సేమ్ ఆల్రెడీ అక్కడ డివిజన్ చేసాం, సో దానికే ఈక్వల్ అవుతాయి. దేనికి ఈక్వల్ అవుతాయి అనేది ఒకసారి చూస్తే tan 3 తీటాకి ఈక్వల్ అవుతాయి. మరి 1/4 రాదా అంటే క్యాన్సిల్ అయిపోయింది కదా. 1/4 వస్తుందంటే క్యాన్సిల్ అయిపోయింది. 1/4 క్యాన్సిల్. sin 3 తీటా బై cos 3 తీటా ఈజ్ ఈక్వల్ టు tan. ఇదే దీనికి రెసిప్రోకల్. కాట్ అయితే cot 3 తీటా, ఇంకా రాసుకోకర్లా. కాట్ అయితే cot 3 తీటా. ఓకేనా. సో ఈ 12 రిలేషన్స్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూడండి, sin తీటా sin 60 మైనస్ తీటా sin 60 ప్లస్ తీటా, లేదా cos తీటా cos 60 మైనస్ తీటా cos 60 ప్లస్ తీటా, ఇవైతే 1/4 sin 3 తీటా 1/4 cos 3 తీటా ప్రోడక్ట్లు. ఇదే ట్యాన్కి వచ్చేసరికి tan 3 తీటాకి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది? tan 3 తీటాకి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే దీని యొక్క వ్యాప్తి అనడండి, దీని యొక్క వ్యాప్తి అన్నాడు, రేంజ్ అన్నాడు. మరి దేనికి ఈక్వల్? sin తీటా sin 60 మైనస్ తీటా sin 60 ప్లస్ తీటా, చూడగానే 1/4 సైనా, రైట్, sin 3 తీటా. సైన్ అది 3 తీటా కానీ 4 తీటా కానీ తీటా కానీ 2 తీటా కానీ అది ఏ ఫంక్షన్? సైన్ ఫంక్షన్. సైన్ ఫంక్షన్కి రేంజ్ ఏంటి? -1, 1/4 ఇంటూ -1 -1/4 1/4. దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ sin తీటా ఇంటూ sin 60 మైనస్ తీటా ఇంటూ sin 60 ప్లస్ తీటా. ఓకేనా. రైట్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. దీని వ్యాప్తి ఎంత? ఇది కూడా అదే కదా, ఇది కూడా అదే కదా. కాకపోతే ఏంది? 240. మరి అప్పుడు కూడా ఏమవుతుంది? 1/4 ఇంటూ sin 3 తీటా అనే అవుతుంది. అప్పుడు కూడా ఏమవుతుంది? 1/4 ఇంటూ సైన్ ఫంక్షన్ -1, అవుతుంది. అప్పుడు కూడా -1/4, 1/4 అవుతుంది. ఏమైనా చేంజ్ ఉందా? ఏం లేదు. ఇవన్నీ ఒకటే కదా, ఇవన్నీ ఈక్వల్ టు 1/4 ఇంటూ sin 3 తీటానే కాబట్టి ఏ చేంజ్ లేదు, డైరెక్ట్ చెప్పేసేయచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో దీని వ్యాప్తి పొరపాటున కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ 1/4 sin 3 తీటా అనేరు. జాగ్రత్త, ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, అలాగే స్క్వేర్లు ఉన్నాయి. గతంలో చెప్పా, sin స్క్వేర్ తీటా ప్లస్ sin స్క్వేర్ 60 మైనస్ తీటా ప్లస్ sin స్క్వేర్ 60 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 అని కాంపౌండ్ యాంగిల్స్లో చెప్పాను. అలాగే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 60 మైనస్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 60 ప్లస్ తీటా కూడా దేనికి ఈక్వల్? 3/2. అలాగే sin స్క్వేర్ తీటా ప్లస్ sin స్క్వేర్ 120 మైనస్ తీటా ప్లస్ sin స్క్వేర్ 120 ప్లస్ తీటా కూడా దేనికి ఈక్వల్? 3/2. sin స్క్వేర్ 240 ప్లస్ తీటా sin స్క్వేర్ తీటా ప్లస్ sin స్క్వేర్ 240 ప్లస్ తీటా ప్లస్ sin స్క్వేర్ 240 మైనస్ తీటా కూడా 3/2. అన్నీ 3/2కి ఈక్వల్ స్క్వేర్స్ అని చెప్పి రాశాను, ఒక 8 రిలేషన్స్. ఇవన్నీ కూడా 3/2. మరి దీని వ్యాప్తి ఎంత? ఇంకా 3/2నే. వ్యాప్తి ఒకటి, గరిష్ట కనిష్ట విలువలు లేవు, దీనికి ఖచ్చితంగా 3/2కి ఈక్వల్. రైట్, మరి ఇది చూడండి, ఇది కొద్దిగా జాగ్రత్తగా చూస్తే కాస్ క్యూబ్ తీటా ప్లస్ cos క్యూబ్ 120 ప్లస్ తీటా ప్లస్ cos క్యూబ్ 120 మైనస్ తీటా, దీని యొక్క వ్యాప్తి ఎంత అన్నాడు. దీని యొక్క వ్యాప్తి ఎంత? యాక్చువల్గా మన దగ్గర స్క్వయర్లకు ఉంది కానీ క్యూబులది లేదు. సరే పర్వాలేదు, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. a ప్లస్ b ప్లస్ c 0 అయినప్పుడు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఏమవుతుందండి? 3abc అవుతుంది, అంతేనా? 3abc అవుతుంది, అంతే కదా. ఓకేనా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీంతో పనే ఉంది, ఇక్కడ పని ఉందనే విషయం మీకు కూడా చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసిన రిలేషన్ ఏంటి అంటే cos తీటా ప్లస్ cos 120 ప్లస్ తీటా ప్లస్ cos 120 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని కాంపౌండ్ యాంగిల్స్లో చదువుకున్నారు కదా. ఏమేమి చదువుకున్నారు? 60కి 300కి అయితే మధ్యలో మైనస్లు వస్తాయి కాస్ దగ్గర, 120కి 240కి అయితే మధ్యలో ప్లస్లు వస్తాయి. ఇవన్నీ కూడా 0కి ఈక్వల్ అని చెప్పాం. మరి a ప్లస్ b ప్లస్ c 0 అయింది కదా. a ప్లస్ b ప్లస్ c 0 అయినప్పుడు కాస్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ 120 ప్లస్ తీటా ప్లస్ కాస్ క్యూబ్
120 మైనస్ తీటా అనేది 3ABC అంటే 3 ఇంటూ కాస్ తీటా ఇంటూ కాస్ 120 ప్లస్ తీటా ఇంటూ కాస్ 120 మైనస్ తీటాకు ఈక్వలే కదా, ఈక్వలే కదా. మరి ఏమైంది ఇప్పుడు 3 ఇంటూ మరి ఇదంతా కాస్ తీటా ఇంటూ కాస్ 120 ప్లస్ తీటా ఇంటూ కాస్ 120 మైనస్ తీటా అంటే 1/4 ఇంటూ కాస్ 3 తీటా కదా అయ్యేది. 1/4 ఇంటూ కాస్ 3 తీటా అవుతుంది. మరి దీని రేంజ్ ఏంటి, దీని యొక్క రేంజ్ ఏంటి అంటే 3/4 ఇంటూ కాస్కి కూడా -1, కాబట్టి సో దీని రేంజ్ -3/4, -3/4, ఓకేనా. సో ఈజీగా మనం దానికి ఈక్వేట్ చేసాం. ఓవరాల్గా చూడండి, ఇక్కడ సింప్లిఫికేషన్ ఇస్ ద మెయిన్. ఇక్కడ మనకు రావాల్సినటువంటి ఐడియా a ప్లస్ బి ప్లస్ సి 0 అయినప్పుడు a³ ప్లస్ b³ ప్లస్ c³ 3abcకి ఈక్వల్ అవుతుందనే ఐడియా వస్తే చాలు మనకు అక్కడ, ఓకేనా. నెక్స్ట్ sin 10 డిగ్రీ, sin 30 డిగ్రీ, sin 50 డిగ్రీ, sin 70 డిగ్రీ, sin 90 డిగ్రీ ప్రోడక్ట్ చేస్తే ఎంత అన్నాడు. సరే చూద్దాం. ఇక్కడ 10ని మనం బేస్గా తీసుకుందాం. మనకి 30 ఎంతో తెలుసు, 90 ఎంతో తెలుసు, దాన్ని వదిలేసి మిగతా 3 చూడండి. మిగతా 3టిని ఎలా రాద్దామంటే సైన్ తీటా, ఇది తీటా, సైన్ 60 మైనస్ తీటా ఉందా, ఉంటే అది, లేకపోతే 120కి పోతా. ఉందా 50? ఎస్ ఉంది. సైన్ 60 ప్లస్ తీటా ఉందా, అది కూడా ఎస్ 70 ఉంది, తీసేయి. ఇంకా మిగిలింది ఏంది సైన్ 30 ఒకటి, సైన్ 90 ఒకటి, సైన్ 30 ఒకటి, సైన్ 90 ఒకటి. ఈ పార్ట్ను చూసినప్పుడు ఇది ఎలా ఉందంటే 1/4 ఇంటూ సైన్ 3 తీటా లాగా ఉంది. సైన్ 3 తీటా, తీటా ఎంత అక్కడ 10, సైన్ 30 అంటే ఎంత 1/2, సైన్ 90 అంటే ఎంత 1, సైన్ 90 అంటే ఎంత 1, సైన్ 30 అంటే మళ్ళా కూడా ఎంత 1/2, ఇక్కడ కూడా 1/4 ఇంటూ 1/2 ఇంటూ 1/2, ఓవరాల్గా 1/4, 2s 8, 2s 16, ఆన్సర్ ఎంత 1/16 అవుద్ది ఇక్కడ ఆన్సర్, ఓకేనా. మనకు తెలిసినవి పక్కన పెట్టేయండి, తెలిసినవి ఖచ్చితంగా ఇస్తాడు, ఎందుకంటే కన్ఫ్యూజన్ కోసం, ఆ మధ్యలో సీక్వెన్స్ని డిస్టర్బ్ చేయడం కోసం మనం డిస్టర్బ్ అవ్వం, అవి 2 పక్కన పెట్టేస్తాం. మిగిలినవి చూస్తే ఇది తీటా అనుకున్నా, తీటా చూస్తే 60 మైనస్ తీటా ఉందా లేదా, ఏమి ఇబ్బంది లేదు, నాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి మన దగ్గర. 120 మైనస్ తీటా ఉందా లేదా, ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. 240 మైనస్ తీటా ఉందా, 300 మైనస్ తీటా కూడా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 1/16. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కాస్ 10 ఇంటూ కాస్ 30 ఇంటూ కాస్ 50 ఇంటూ కాస్ 70 ఇంటూ కాస్ 90. ఇది చెప్పగానే చాలామంది వెంటనే మనకు కాస్ 30 కాస్ 90 తెలుసు, మిగిలినవి కాస్ 10 కాస్ 60 మైనస్ 10 కాస్ 60 ప్లస్ 10 అని రాసేస్తాం అనుకుంటాం. అంత సీన్ లేదు ఇక్కడ, అసలు అవసరం లేదు. కాస్ 90 అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఓకేనా. దీనికి అంత సీన్ లేదు, ఈ లెక్కకి ఎంత రాసుకోవాల్సిన అవసరం లేదు. కాస్ 90 అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఓకే. నెక్స్ట్ tan 20 ఇంటూ tan 40 ఇంటూ tan 60 ఇంటూ tan 80. మనకు తెలిసింది tan 60 పక్కన పెట్టు. tan 20 దట్ ఈస్ తీటా, 20 ఈస్ తీటా. నెక్స్ట్ 60 మైనస్ 20 ఉందా, ఎస్ ఉంది, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా, లేదు, 120 మైనస్ 20 అంటాం, ఓకే. tan 60 ప్లస్ 20, ఖచ్చితంగా 60 మైనస్ 20 ఇచ్చినప్పుడు 60 ప్లస్ 20 ఇచ్చి తీరాలి, ఇంటూ మిగిలింది ఏంది tan 60, ఓకే. ఇప్పుడు ఈ 3 చూస్తే ఇది 1/4 ఇంటూ tan 3 తీటానా, ఓన్లీ tan 3 తీటానా, ఓన్లీ tan 3 తీటా, ఓకేనా. ఎందుకంటే 1/4 అనేది సైన్ బై కాస్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. tan 60 ఇంటూ tan 60, tan 60 అంటే √3 కదా, √3 ఇంటూ √3 ఎంత 3, √3 ఇంటూ √3 ఎంత
3. వెరీ 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 సింపుల్. మనం ఒక లాజిక్ని తెలుసుకున్నప్పుడు, ఒక లాజిక్ను ప్రూవ్ చేసినప్పుడు, ఆ లాజిక్ గుర్తు పెట్టుకోగలిగాము అంటే ఖచ్చితంగా మనకన్నా సింపుల్గా ప్రాబ్లమ్స్ని ఎవరూ చేయలేరు. వీటినే ప్రాచుర్యంలో షార్ట్ కట్స్గా పిలుస్తున్నారు. మనం ఒక లాజిక్ని ప్రూవ్ చేసిన తర్వాత ఆ లాజిక్ను ఉపయోగించుకొని మనం లెక్కలు చేసుకుంటూ వస్తున్నాం. సో వాటినే మనం షార్ట్ కట్లు అంటున్నారు చాలామంది. సో ఇవి మనం ప్రూవ్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని వాడేస్తే చాలు, ఇంకేం లేదు. నెక్స్ట్ వన్ చూస్తే sin 12 ప్లస్ sin 24 ఇంటూ sin 48 ఇంటూ sin 84. ఎక్కడా తెలిసింది లేదు, 4 ఉన్నాయి. సరే చూద్దాం, ఏం చేద్దాం, దీన్ని ముందు రాసి చూద్దాం. sin 12 ఓకే, అట్లే ఉంచండి. sin 12 ఉంది కదా, నెక్స్ట్ ఏముండాలా, sin 60 మైనస్ 12 ఉండాలి. ఉందా? ఎస్, 48 ఉంది, సరిపోయింది, రాసుకో. sin 60 మైనస్ 12 ఉంది. మరి sin 60 ప్లస్ 12 ఉందా? ఉండాలి ఖచ్చితంగా. ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేద్దాం, ఖచ్చితంగా అవసరమే కదా, నువ్వు రాసేసుకోలేకపోతే పోయింది. మరి అలా రాసుకోవచ్చా చూద్దాం, దానికి కాంపెన్సేషన్ కూడా రాద్దాం, ఇబ్బంది ఏం లేదు. మరి తర్వాత ఏమి మిగిలే, ఇంకా sin 24. sin 24 ఇక్కడికి ఒక సీక్వెన్స్ అయిపోయింది కదా. sin 24 తర్వాత ఏం, sin మళ్ళీ sin తీటా, మళ్ళీ sin 60 మైనస్ తీటా, ఇంకోటి ఇచ్చాడేమో చూద్దాం. 60 మైనస్ 24 36 ఉందా? లేదు. మరి 60 ప్లస్ 24 84 ఉంది కదా. 60 ప్లస్ 24 84 ఉంది కదా. అంటే అది ఉన్నప్పుడు 60 మైనస్ 24 36 కూడా ఉండాలి. అంటే 2 పదాలు మిస్ అయినాయి. ఏవైతే మిస్ అయ్యాయో వాటిని మీరు డివైడ్ చేసేయండి. చూడండి ఏ ఏ పదాలు మిస్ అయ్యాయి అంటే, sin 60 ప్లస్ 12గా రాసుకున్న sin 72 లేదు, sin 60 మైనస్ 24గా రాసుకున్న sin 36 లేదు. ఈ 2 పదాలు మిస్ అయ్యాయి. మరి ఆ 2 పదాలు మిస్ అయినప్పుడు ఆ రెండింటిని మనం కింద రాసుకుందాం. sin 72 ఇంటూ sin 36 రాసుకుందాం. బాగా ఇచ్చాం, ఓకేనా. ఇప్పుడు చూస్తే గమనిస్తే పైన ఫస్ట్ 3 ఉన్నాయి కదా, దీన్ని 1/4 ఇంటూ sin 3 తీటా అని, తర్వాత 3 ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ 1/4 ఇంటూ sin 3 తీటా అని రాసుకోవచ్చు. సో 1/4 ఇంటూ sin 3 ఇంటూ 12 36 ఇంటూ 1/4 ఇంటూ sin 3 ఇంటూ 24 72. మనం ఏవైతే కింద రాసుకున్నామో డినామినేటర్లో, అంటే వేటినైతే గుణకారం భాగాహారం చేసామో, మల్టిప్లై చేసి డివైడ్ చేసామో ఆ పదాలు ఆల్రెడీ అక్కడ వచ్చేసాయి. sin 36 sin 36, sin 72 sin 72, 1/4 1/4లో 1/16. సొల్యూషన్ ఈస్ 1/60.